హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం మిలారెప్ప గారి చరిత్ర చదువుకుంటున్నాం కదా. ముందు రోజు క్లాస్లో ఏం చెప్పుకున్నాం? గేష్ అనే ఆయన ఈయన చూసి అసూయ చెందుతాడు. ఒక స్టేజ్ మీద ఈయనకి సాష్టాంగ నమస్కారం చేస్తే ఈయన తిరిగి చేయలేదని చెప్పేసి ఆయన మీద కోపంతో ఉంటాడు కదా. ఆయన కోపం ఆయన్ని తిడతా ఉంటే ఆయన శిష్యులు కూడా ఆ, ఈయనే తిడతారు, గేష్నే తిడతారు కదా. అంటే మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు కదా, ఇంకా ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అది ఇది అనేసరికి ఈయనకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా కోపం పెరిగిపోయింది కదా గేష్ అని ఆయనకి. ఈయన ఏమనుకుంటాడు, నేను ఈ ఎంత పలుకుబడి ఉన్నా నాకు నేను సంపాదించిన ధనము, నేను సంపాదించిన విజ్ఞానం ఇవన్నీ కూడా వేస్ట్ నాకు. దీని గురించి ఏదో ఒకటి చేసి తీరుతాను అని అనుకున్నాడు కదా. మనం చెప్పుకున్నాం కదా. తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇంకా కోపం చాలా పెరిగిపోయింది, ఆయనకి అసూయ పెరిగిపోయింది ఈయన మీద, మిలారెపా గారి మీద. ఆ సంఘటనతో ఇంకా ఎక్కువైపోయింది. మామూలుగానే అసూయ ఉంది ఆయన మీద, ద్వేషం ఉందంటే ఈయనకంటే ఎక్కువ పలుకుబడి సంపాదించేసాడు, ఈయనకంటే గొప్ప గురువు అయిపోతున్నాడు అని చెప్పేసి ద్వేషం అనేది ఉంది. ఇంకా ఈ సంఘటన ఎప్పుడైతే ఈయన శిష్యులు కూడా ఈయన తిట్టారో ఇంకా ద్వేషం పెరిగిపోయింది. ఈయనకి పెరిగిపోయి ఆయన ఆయన ఏం చేశాడంట, ఆయనకి కొంతమంది ఉంపొడుగత్తెలు ఉన్నారంట కొంతమంది. అందులో ఒక ఆమెని ఎన్నుకున్నాడంట. ఎన్నుకుని విషం కలిపిన పెరుగునంట మిలారెపా గారి చేత తినిపించగలిగితే తన దగ్గర ఉన్న చక్కని ఒక మణి ఉందంట ఆయన దగ్గర, ఆ మణిని నీకు ఇస్తాను అని ఆశ పెట్టాడంట ఆవిడికి. ఆ మణి మీద వ్యామోహంతో ఆవిడ అంగీకరించిందంట. అంగీకరించి ఒకరోజు విషం కలిపిన పెరుగుని తీసుకెళ్లి ఆ గుహ, ఎవరైతే మిలారెప నివసించే గుహ ముఖద్వారం వద్ద ఆయన్ని కలుసుకుని ఆ విషం ఉన్న పాత్రని ఆయనకి అందించిపోయిందంటండి. అప్పుడు మిలారెపా గారికి మనుషుల హృదయాల్లో తేలిగ్గా చూడగలరు. అంటే ఆయన ఇంత సాధన చేశారు కదండి, ఎదుటి వాళ్ళ హృదయాల్లో ఏముందో ఏం ఆలోచిస్తున్నారు అన్నీ తెలుసు కదా, ఈయనకి తెలిసిపోతాయి కదా. ఈయన చూడగలరు కాబట్టి, వాళ్ళ ఆలోచనని గ్రహించగలరు కాబట్టి ఆమె ఎందుకు వచ్చిందో ఆయనకి అర్థమైపోయిందంటండి. అర్థమైపోయి తన చేత ఆ పెరుగుని తినిపిస్తే చక్కటి మని లభిస్తుంది అని ఆమెని భ్రమ పెట్టాడు అనేది కూడా ఆయనకి అర్థమైంది. అర్థమయ్యి తాను ఆ విషయాన్ని స్వీకరిస్తే తప్పితే అది ఆ మణి వీడికి రాదు. ఆయన చూడండి ఎలా ఆలోచిస్తున్నారు, నా కోసం నన్ను చంపడానికి మణి తీసుకొచ్చింది, ఆయన కోప్పడట్లేదు. ఈ ఈ నేనైతే ఈ పెరుగుని స్వీకరిస్తే, ఈ విషం తిన్న పెరుగుని స్వీకరిస్తే ఆమెకు ఆ మణి లభిస్తుంది అని అనుకుంటున్నారు. అంతేగాక తను ఎందుకోసం అవతరించాడు, ఈయన ఎందుకు వచ్చాడు, ఈ జ్ఞానాన్ని అందరికి అందించాలని కదా. ఎందుకు వచ్చాడో ఆ పని కూడా పూర్తయిపోయింది. ఆ కార్యక్రమం, ఈయన జ్ఞానాన్ని అందించడం, ఈ సాధన చేయడం ఇవన్నీ అయిపోయినాయి. అందుకే తను ఎందుకు అవతరించాడో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేసాను. ఆల్మోస్ట్ అంతా పూర్తి చేస్తాడండి. ఈయన డిజైన్ ఎందుకు డిజైన్ చేసుకున్నాడో, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాడో అది ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఈ విషయాన్ని తిన్నా తినకపోయినా కొంచెం కాలంలోనే నేను శరీర త్యాగం చేస్తానని నాకు తెలుసు అని, అందుకని ఇదంతా మనసులో అనుకుంటున్నాడు అనమాట. ఈయన ఆలోచిస్తున్నాడు, ఇలాగ దీన్ని ఎలా అయినా సరే నేను కొంతకాలంలో శరీర త్యాగం చేస్తాను. నేను ఇప్పుడైతే ఈవిడ తెచ్చిన విషయాన్ని తింటుంటే గనక ఆవిడకి మనీ లభిస్తుంది. ఇలా ఆలోచిస్తున్నాడంటండి. అలా ఆలోచించి మనసులో అలా అనుకుని పైకి ఇలా అన్నాడంట, "నువ్వు తెచ్చిన ఆహారాన్ని తీసుకునేది ఇప్పుడు కాదు. నువ్వు మరొకసారి తీసుకురా. అప్పుడు తప్పకుండా తింటాను" అన్నాడంటండి. అంటే ఆ మాట వింటూనే ఆమె భయపడిపోయిందంట. అంటే నేను తింటాను, నువ్వు తెచ్చిన ఆహారాన్ని తింటాను, కానీ ఇప్పుడు కాదు, ఇంకొకసారి తీసుకురా అనేసరికి భయపడిపోయిందంట. తన మనసులో ఉన్నదాన్ని గుర్తించాడు అని వెంటనే ఆవిడ తెలుసుకుందంట. వెంటనే గేష్ దగ్గరకొచ్చంట. దివ్య శక్తులతో మిలారెపా గారు మన విషయం అంతా తెలుసుకున్నారు అని చెప్పిందంట. అయితే గేష్ మాత్రం తన ప్రత్యర్థి ఇలాంటి శక్తులు కలవాడు అని అంగీకరించలేకపోయాడంట. ఫస్ట్ నుంచి ఆయన గురువుగా అంగీకరించట్లేదు కదా. నాకే జ్ఞానం ఉంది, నాకే పాండిత్యం ఉంది అనుకుంటున్నాడు కదా. ఈయన మాత్రం అంగీకరించలేకపోయాడంట. ఆయనకి అర్థమైపోయింది, ఆయనకి తెలిసింది అనే విషయాన్ని మాత్రం ఈయన అంగీకరించలేకపోయాడంట. అప్పుడు ఆవిడతో అంటున్నాడంట, నీ మొహం, వాడికి శక్తులుంటే ఆ విషయాన్ని నీ చేతే తినిపించేవాడు. నిజంగా విషం తీసుకొచ్చాడంటే కోపం వస్తుంది కదండి ఎవరికైనా, నాకు విషం పెట్టడానికి వచ్చింది అని. నీ చేతే తినిపించేవాడు దాన్ని. వాడికి ఏమీ శక్తులు లేవు, ఇదంతా కాకతాళీయంగా జరిగిందంతే. అది విషం అని తెలుసుంటే ఎందుకు అలా అంటాడు అని చెప్తాడండి. అని ఆమె ఇంకొకసారి మళ్ళీ విషాన్ని తీసుకుని వెళ్ళడానికి ప్రోత్సహించడానికి ఏం చేశాడంటండి, ఇంకోసారి వెళ్ళడానికి ఆమెని ఉసుకొలుపుతున్నాడంట. ఎలాగా? ఆ మణి, ఏదైతే మణిని ఆమెకిస్తానన్నాడో ఆ మణిని ఆమెకిచ్చేసాడంటండి. ఇచ్చేసి ఇంకొకసారి విషాహారాన్ని తీసుకెళ్లి మిలారెపా గారికి ఇవ్వమని మళ్ళీ అడిగాడంట. అడిగితే ఈసారి మాత్రం ఆమె చాలా విపరీతంగా భయపడిపోయిందంటండి. ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ అనిపించిందనమాట, మిలారెపా గారికి అర్థమైపోయింది నేను విషం తీసుకెళ్ళానని. అని భయపడిందంట. ఈసారి మాత్రం నేను వెళ్ళను అని భయపడిందంట. అయ్యో నేనేం చేసేది, ఆయనకి దివ్య శక్తులు ఉంటాయంటారు కదా, అందుకే నేను తీసుకెళ్ళిన విషాహారాన్ని నిరాకరించారు. ఈసారి తీసుకెళ్ళినా కూడా తీసుకోరు. అందుకని నువ్విచ్చేమని నాకు అక్కర్లేదు. నాకు వెళ్ళాలంటే భయంగా ఉంది, నేను వెళ్ళను అందంటండి. అయితే ఆమె వెళ్ళనంత మాత్రాన గేష్ మాత్రం అంగీకరించేలా లేడు. ఎలా అయినా ఈవిడతో పంపించాలి, పంపించి ఆ ఆహారం తినేలా చేయాలి అనేసి
గట్టిగా అనుకుందంట. అనుకుని ఏం చేసిందంట, ఆయనెంత తృణీకరంగా నువ్వనే మాటలన్నీ పామరులు చెప్పే మాటలు, ఏమీ తెలియని వాళ్ళు చెప్పే మాటలవన్నీ. వాళ్ళు చదువులేని వాళ్ళు కాబట్టి అలా తేలిగ్గా మోసగించబడతారు. మనం ఆధ్యాత్మిక గ్రంథాల్లో వర్ణించబడ్డ దివ్య శక్తి గల వ్యక్తులు అలా వ్యక్తుల్లా అతను లేడు. అంటే నువ్వేదో అనుకుంటున్నావు అతనికేదో దివ్య శక్తులు ఉన్నాయని. కానీ మనం చదువుకున్న గ్రంథాల్లో ఉన్నట్టు అతనేమీ లేడు. నాకు నిశ్చయంగా ఖచ్చితంగా తెలుసు నాకు. అతనికి అలాంటి శక్తులేమీ లేవు. నువ్వు అతని చేత విషాహారాన్ని ఎలా అయినా తినిపించావంటే ఇప్పుడు నా ఉంపుడు గత్తెగా మాత్రమే ఉంటున్నావు కదా! నిన్ను నా ధర్మపత్నిగా చేసుకుంటాను. ఇంకా మభ్యపెడుతున్నాడనమాట. ఫస్ట్ ఏం చేశాడు, నీకు మణిస్తాను. మణి తీసుకొని ఆయన్ని చంపు అని చెప్తే ఆవిడ ఒప్పుకుంది కదా! ఇప్పుడు భయపడి నేను మణిచ్చినా సరే ఒప్పుకునేలా లేదీవిడ. అందుకని ఏం చేశాడు, ఆల్రెడీ మణిచ్చేసి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నాడండి. నిన్ను నా నా భార్యగా చేసుకుంటాను నేను. నువ్వు గాని అలా పని చేశావంటే అని చెప్తున్నాడండి. అప్పుడు నేను నీకిచ్చిన మణినే కాక నా యావదాస్తి మీద నీకు హక్కుంటుంది. ఒక మణే కాదు నీకిప్పుడు. నా మొత్తం నాకున్న ఆస్తంతటి మీద నిన్ను భార్యగా చేసుకుంటే నీకు కూడా హక్కుంటుంది. దానిలో నీకు వాటా కూడా వస్తుంది. మనిద్దరికీ కూడా మిలారెపా గారి వలన ఏదో ఒక రకమైన బాధలుంటూనే ఉంటున్నాయి. మనకు బాధలుంటున్నాయి ఆయన వల్ల. కాబట్టి ఎలా అయినా సరే ఈ ప్రయత్నం ఖచ్చితంగా జరిగేలా చూడు అని మళ్ళీ ఆశ పెట్టారంటండి ఆవిడకి. ఈ కొత్తగా చిగురింపు చేశాడు కదా! ఆస్తంటే నిన్ను భార్యని చేసుకుంటాను అని ఆస్తంతా నీకే వస్తుంది. ఇలా మళ్ళీ మభ్యపెట్టాడు కదా! ఆమెకు మళ్ళీ కొత్త ఆశలొచ్చినియంటండి. మొండి ధైర్యం వచ్చిందంట. అంటే చూడండి మనకి అప్పటి వరకు ఏంటంటే భయపడింది. కానీ ఇంకేదో జరుగుతుంది. ఇక్కడేదో సాధిస్తున్నాం అనేసరికి ఒక రకమైన మొండి ధైర్యం వస్తది గదండీ! ఏదైతే అదే అవుతుంది. ఏం చేసినా పర్వాలేదనుకుని అలాంటి మొండి ధైర్యం వచ్చిందంటండి. ధైర్యం వచ్చి ఆవిడేం చేసిందంటండి, ఆ విషం కలిపిన పాత్రను చేత్తో పట్టుకుని గురువుగారి దగ్గరికొచ్చి ఆ పాత్రను ఆయనకి అందించిందంటండి మిలారెపా గారికి. మళ్ళీ తీసుకొచ్చింది విషం కలిపింది. ఈసారి మిలారెపా గారు ఆ పాత్రను చిరునవ్వుతో అందుకున్నారంటండి. అందుకుని యాదాలాపంగా అన్నట్టంటండి, "ఈ పని నెరవేర్చినందుకు నీకు మణి ముట్టింది కదా!" అని అడిగారంట ఆవిడని. అంటే ఈయనకి ఆల్రెడీ తెలిసిపోతున్నాయి కదండీ అన్నీ. అందుకని అడుగుతున్నారు, "నీకు మణి ముట్టింది కదా! ఈ పని చేసినందుకు" అని. ఆ మాటకంటండి ఆవిడ తట్టుకోలేకపోయిందంట. తట్టుకోలేక భయంతో, పశ్చాత్తాపంతో ఆయన పాదాలపై పడిందంటండి. పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిందంతా బయట పెట్టిందంటండి. ఇంకంటే ఆయనకి తెలిసిపోయిందంటే ఇంతకు ముందు కూడా తెలిసిందని డౌటొచ్చింది. కానీ గేష్ అన్నాడు ఆయనకేం అలాంటివి లేవు, శక్తులు లేవు. ఆయనకేమి అర్థం కాదు అని చెప్పేసరికి ధైర్యం వచ్చింది మళ్ళీ. కానీ ఇప్పుడు నిజంగా తెలిసినా సరే తీసుకున్నాడనేసరికి ఈవిడికి నిజంగా పశ్చాత్తాపం మొదలైందంట. నేను తప్పు చేశాను అని. ఆ వెక్కి వెక్కి ఏడుస్తూ ఏం జరిగిందో అంతా చెప్పిందంటండి. ఆ విషపు పెరుగుని ఆయన తినొద్దని, ఆ పాత్రను నాకే ఇమ్మని, తాను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా ఆ విషాన్ని తినటానికి నాకే అనుమతి ఇవ్వండి. నేనే తింటాను ఆ విషాన్ని అని ప్రాధేయపడిందంటండి. మీరు తినొద్దు నాకివ్వండి నేను తినేస్తానని ప్రాధేయపడిందంట. అప్పుడు సౌమ్యంగా ఆయన ఇలా చెప్పారంట విల్లారెప్ప గారు. "ఆ పని చేయనివ్వడం నా వల్ల కాదు. అంటే నేను నువ్వు తినేలాగా నేనేం చేయను. అలా చేయమని చెప్పడానికి అంగీకరించేటంతటి కరుణ నాకు నీ మీద ఉంది. అంటే నువ్వేం చెప్పావు? నువ్వు చెప్పింది చేయడానికంటే నువ్వు తెచ్చిన పెరుగు తినడానికి నాకు నీ మీద కరుణుంది అని చెప్తున్నారండి. నేను ఆ పనిని చేయనిచ్చినట్లయితే నేను బోధిసత్వుడిగా చేసుకున్న ప్రమాణాలను ఉల్లంఘించినట్లవుతుంది. నేనేమి నిన్ను తినేలాగా చేయను నేను. నువ్వు అలాంటి ఇప్పటివరకు ఆయన నేర్చుకున్నది అదే కదండీ! ఎలా ఉంటారు కరుణ, ప్రేమ ఇవన్నీ కలిగి ఉండాలని చెప్పారు. ఈయన ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె మీద కోపం రావట్లేదు. నేను ప్రమాణం చేసుకున్నాను. ఏంటి కరుణతో ఉంటాను, ప్రేమతో ఉంటాను ఇలాంటివన్నీ ఉన్నాయి కదండీ! నేర్చుకున్నది అదే కదా! ఆ జ్ఞానం అంతా ఈయన బాగా సంపాదించారు. అంత సాధన చేసిన తర్వాత ఆ సౌమ్యం ఆటోమేటిక్‌గా వచ్చేస్తది కదండీ! అదే నేను ఆ ప్రమాణాలు నేను చేసుకున్న ప్రమాణాలన్నీ ఉల్లంఘించినట్లవుతాయి. అందుకని ఆధ్యాత్మికంగా అది నాకు సర్వనాశనం కలిగిస్తుంది. ఏది సర్వనాశనం కలిగిస్తుందని చెప్తున్నారిక్కడ? పక్కన వాడు చెడిపోవాలి అనుకున్నది పొరపాటున కూడా చేయరు కదండీ! ఆధ్యాత్మికతలోకొచ్చిన వాళ్ళెవ్వరైనా సరే పక్కన వాళ్ళకి చెడు చేయడానికి ఒప్పుకోరు కదా! ఈయన కూడా అదే చెప్తున్నారు. నాకది సర్వనాశనం కలిగిస్తుంది. నీతో ఇప్పుడు నీ పెరుగు తినిపించానంటే విషం కలిపిన ఈ పెరుగుని, అలా కాకపోయినా నాకు ఒరిగేదేమీ లేదు. నేను ఈ ప్రపంచాన్ని వదిలి ఇతర లోకాలకు వెళ్ళే సమయం ఆసన్నమవుతుంది. నువ్వు నిజంగా నేను తిన్నా కూడా నాకు ఏమి నష్టమేం లేదు. నేను ఎలా అయినా నాకు టైమొచ్చింది. నేను ఇతర లోకాలకు వెళ్ళిపోవాలింకా. నేనిప్ నా జీవితం చివరి దశకు వెళ్ళే సమయం దగ్గర పడుతుంది. నువ్విచ్చిన విషయానికి నా మీద ఏదో పెద్ద ప్రమాదం ఉంటుందనుకోను. ఎలాగో నాకు ఆ టైం దగ్గర పడుతుంది. నువ్వు ఈ విషయం వల్ల నాకేదో పెద్ద ప్రమాదం సంభవిస్తుందని నేనేమి అనుకోవట్లేదు. మొదటిసారిగా వచ్చినప్పుడు నేనెందుకు నిరాకరించానో తెలుసా? ఫస్ట్ సారి కూడా తెచ్చింది కదండీ విషం. అప్పుడు నేనెందుకు తీసుకోలేదో తెలుసా? నేనప్పుడే ఈ విషయాన్ని తీసుకుంటే గనక లంచంగా అయినా సరే ఆ మణి నీకు దక్కేది కాదు. ఆ మణి నీకు లభించేటట్లు చేయడానికే నేనప్పుడు తీసుకోలేదు అని చెప్తున్నారు చూడండి. ఎంత గొప్ప మనిషో ఈయన. విషాన్ని చంపడానికొచ్చిన అమ్మాయిని ఆ మణి దక్కడం కోసమే తీసుకోలేదు నేను. అప్పుడు లంచంగా అయినా సరే నీకు దొరికేది కాదు. నీకు ఆ మణి కోసమే నేనప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకున్నాను. మరిప్పుడు మణి ఇచ్చిన తర్వాత పంపించాడు గదండీ ఈసారి.
అందుకు ఆ మనీ నీకు లభించేటట్లు చేయడానికి నేను అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడెందుకు తీసుకుంటున్నానంటే, గేష్ గారికి తృప్తి కలుగుతుందని. నీకిచ్చిన మనీని ఆయన వెనక్కి తీసుకోకుండా ఉంటాడని. అలాంటి వాళ్ళని నువ్వసలు నమ్మొద్దు. ఇప్పుడు గేష్ ఏమనుకుంటాడు, అంతకుముందు మనీ ఇవ్వాలని ఫస్ట్ టైమే జరిగిపోయిందనుకోండి ఆ పని. ఆ! జరిగిపోయింది కదా! ఈజీగా తీసుకుంటారు కదా! కానీ ఫస్ట్ జరగకపోయేసరికి ఇంకా ఆశ పెట్టాడు కదా! ఇంకా తృప్తిగా రెండోసారి అయ్యేసరికి అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు గదండీ. ఒక పని ఫస్ట్ టైమ్ జరగలేదనుకోండి, రెండోసారి కూడా అమ్మో! జరుగుతుందో లేదో అని భయపడతా ఉంటారు కదా! అందుకని ఇప్పుడు గేషు తృప్తిగా ఫీల్ అవుతాడు. కానీ నువ్వు అలాంటి మనుషులని అస్సలు నమ్మొద్దు. ముందు ముందు ఎప్పుడో మంచి కాలం వస్తుంది. ఆ రోజు చేసిన ఇటువంటి పనికి నువ్వు, ఆ గేషు కూడా పశ్చాత్తాపం చెందే రోజు తప్పక వస్తుంది. ముందు చెప్తున్నాడండి నువ్వసలు నమ్మొద్దు అని చెప్పి. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మీకు పశ్చాత్తాపం అంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా వస్తది గదండీ! అలాంటి రోజు ఒక రోజు వస్తది. ఏంటంటే మనం చేసిన ప్రతి పనికి తిరిగి మనకు అలాంటి ఫలితం వస్తది గదండీ! అందుకని వీళ్ళు చెడ్డ పని చేశారు. ఒక మనిషిని చంపడానికి ట్రై చేశారు కాబట్టి ఖచ్చితంగా దాని ఫలితం వచ్చి తీరుతుంది. ఆ రోజు మీరు పశ్చాత్తాపం చెందే రోజు వస్తుంది. అటువంటి సమయం వచ్చినప్పుడు తపశ్చర్యలోను, భక్తి మార్గంలోను హృదయపూర్వకంగా కృషి చేయండి. ఆ టైంలో భయపడకండి. ఏం చేయమంటున్నారు ఈయన? మీరు కృషి చేయండి. దేనికోసం కృషి చేయమంటున్నారు? భక్తి మార్గంలో హృదయపూర్వకంగా కృషి చేయమంటున్నారండి. తపస్సు చేస్తూ కృషి చేయండి ఆ టైంలో. దుష్కర్మ ప్రభావం వలన మీకు కష్టాలొచ్చినప్పుడు అందరి వలె భయపడిపోకండి. అప్పుడైనా భక్తి మార్గంలోకి రండి. అప్పుడు కూడా భయపడొద్దు. ఆ కష్టాలొచ్చినప్పుడు ఎందుకంటే పాపకర్మ చేస్తారు కాబట్టి, ఆ కష్టాలొచ్చినప్పుడు భయపడొద్దు మీరు. భయపడకండి ఆ భక్తి మార్గంలోకి రండి. ఆ టైంలో అయినా సరే. వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఒకవేళ మీరిలా భక్తి సాధన చేయలేనప్పటికి, మళ్ళీ అలాంటి దుఃఖాలను తెచ్చిపెట్టే పాపాలను ఇక ముందైనా చేయకుండా ఉండండి. ఒకవేళ మీరు అప్పుడు కూడా భక్తి సాధన అప్పుడు చేయలేకపోతున్నారనుకోండి, కనీసం పాపాలు చేయడమైనా మానేయండి. నన్ను, నా శిష్యులను భక్తితో పూజించండి. ఇలాంటి సత్కర్మలు నువ్వు చేయకపోతే నువ్వు, నీ గురువు గేష్ కూడా సుఖంగా ఉండే జన్మలెత్తాలంటే చాలా కాలం పడుతుంది. అంటే ఎప్పుడైతే ఈ భక్తి మార్గంలోకి రండి, మీరు కూడా మంచిగా మారండి. మారలేదంటే చాలా కాలం పడుతుంది మీకు అని ఈ ఈ అమ్మాయికి హితబోధ చేస్తున్నాడండి ఈయన. నీ గురువు గేష్ కూడా సుఖంగా జన్మలెత్తాలంటే చాలా కాలం పడుతుంది. అలాంటి జన్మలు మీకు రాకపోతే మీకు నేనెంత వరకు సహాయం వీలుంటుందో అంతవరకు తప్పక సహాయపడతాను. ఆ టైంలో మీకు మంచి జన్మలు రాకపోతే అలాంటి టైంలో నేనేమైనా సహాయం చేయాలంటే ఖచ్చితంగా చేయగలుగుతాను. నేనేమైనా మీకు చేయగలిగిన సహాయం అంతా నేను చేస్తాను మీకు. కానీ నేను శరీరంతో ఉన్నంత కాలం మాత్రం ఈ విషం తిన్న విషయాన్ని నువ్వు రహస్యంగా దాచిపెట్టు. అప్పుడు కూడా ఏం చెప్తున్నాడండి నేను విషం తిన్నానన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్తున్నాడండి. తర్వాత ఎలాగో అందరికి తెలిసిపోతుంది. నేను చెప్పేదంతా నువ్వు నమ్మకపోవచ్చు. నా మాటల్లో యథార్థం ఎంత మాత్రం ఉందో నీకు కూడా తెలిసిపోతుంది. నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకుని ఏం జరుగుతుందో గుర్తిస్తూ ఉండు అని ఇదంతా ఆవిడ చెప్తున్నారు. ఆవిడ చెప్తుంటే అదంతా వినంటండి ఆమె మౌనంగా వెనక్కి తిరిగి వెళ్లి జరిగిన విషయాన్నంతా గేష్‌కి వివరంగా చెప్పిందంటండి. కానీ గేష్‌కి మనసుకు మాత్రం ఏ మాత్రం నాటుకోలేదంట. ఆమె చెప్పిందంతా విని ఆయన చెప్పిందంతా నిజం కావాలనేముంది? వాడు విషం తిన్నాడంతే చాలు నాకు. నువ్వు ఈ విషయం ఎక్కడా ఎత్తకండా నోరు మూసుకొని పడుండు. ఏం జరుగుతుందో ఇంక మేము చూస్తాం అన్నాడంటండి. ఇదంతా అప్పుడు కూడా ఒప్పుకోవట్లేదన్నమాట ఈయన. ఒప్పుకోకుండా నువ్వేం మాట్లాడకు. ఏం జరుగుతుందో చూస్తాలే అని అంటున్నాడంట. మిలారెపా గారికంట తాము స్వయంగా దేహత్యాగం చేయబోతున్నామని తెలియడం వల్ల ఈయనేం చేశారంటే మిలారెపాకి అర్థమైపోయింది కదా! విషం కలిపింది తినడం వల్ల నేను ఖచ్చితంగా కొన్ని రోజులు చనిపోతానని అర్థమైంది ఏం చేశాడు ఇంకా ఈయనకి తెలిసిన వాళ్ళందరికీ అంటే ఈయనంటే ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో, ఆ విశ్వాసం కలిగిన వాళ్ళందరికీ కబురు చేశారంటండి. ఏమని కానుకలేమైనా సమర్పించుకోదలుచుకుంటే సమర్పించుకోవడానికి అవకాశం వచ్చింది. 1 మినిట్ అండి. మీరు ఈయనకి తెలిసిన వాళ్ళకి ఈయన మీద విశ్వాసం ఉన్న వాళ్ళందరికీ కబురు పెట్టారంటండి. ఏమని కబురు పెట్టారంటే, మీరేమైనా కానుకలు సమర్పించుకోవాలనుకుంటే సమర్పించుకోవడానికి అని ఆళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం. అంటే ఆళ్ళకింకా ఈయన చెప్పాల్సిన జ్ఞానం ఇంకేం నేర్పించాలో అవన్నీ చెప్పడం కోసం రమ్మన్నారంటండి. ఈయనంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, ఈయన అంటే విశ్వాసం ఉన్న వాళ్ళందరిని పిలిచారంటండి. వాళ్ళకి అవకాశం ఇచ్చారంట. అంతకుముందు మొక్కతహ డైరెక్ట్‌గా ఆయన చూడని వాళ్ళుంటారు గదండీ! వాళ్ళందరిని కూడా వాళ్ళందరిని కూడా వచ్చి దర్శించుకోమని చెప్పారంటండి. వాళ్ళందరికి వార్తలు పంపించారంట. కొంతమంది ఈయన్ని దర్శించుకోలేని వాళ్ళు కొంతమందికి ఆళ్ళందరికి కూడా ఇంక దర్శించుకోండి నన్నొచ్చి అని వార్తలు పంపించారంటండి. అందువల్లంటండి చాలా కొద్ది కాలంలోనే ఆయన చుట్టూ చాలా పెద్ద జన సమూహం ఏర్పడిందంటండి. అంటే ఏంటో జరిగింది. ఈళ్ళందరూ రమ్మని కబురు పెట్టేసరికి శిష్యులు చాలా మంది తయారయ్యారు కదండీ ఈయనకి. వాళ్ళందరూ పెద్ద జన సమూహం వచ్చిందంటండి ఈయన చుట్టూ. దగ్గర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళెందరో ఉన్నారంటండి. అపరిచితులు అసలెవరో తెలియని వాళ్ళు కూడా ఉన్నారంట.
వాళ్ళందరికీ మిలారెపా అంటండి ఈ విశ్వం గురించి, జీవం గురించి, సత్య స్వరూపం గురించి, నిజంలాగా భ్రాంతి గొలుపుతున్న ఈ జగత్తు యొక్క నిజతత్వం ఏమిటి అనే విషయాలన్నీ వివరించి చెప్పారంటండి. వీళ్ళందరిని ఎందుకు కబురు పంపారు ఈయన? వీళ్ళందరికీ జ్ఞానం బోధించడం కోసం. అంటే ఇంకా నేనేం చెప్పాలనుకున్నారో ఇవన్నీ ఇంకొకసారి చెప్పడం కోసం. ఇదంతా జగత్తంతా మాయ అని, ఈ అసలు సత్యం అనేది ఏంటి అని, నిజతత్వం అనేది ఏంటి, ఈ జగత్తు యొక్క నిజతత్వం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ విపులంగా చెప్పారంటండి. ఇలా చాలా రోజులు గడిచిపోయినాయంటండి. అంటే ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారంట అందరికి. ఆ రోజుల్లో ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చెందిన వారికి చిత్ర విచిత్రమైన దివ్య దర్శనాలను కలిగించే అవకాశం కలిగింది. అప్పుడేమైందంటండి, ఈయన అందరికి జ్ఞానం బోధిస్తూ ఉన్నారు కదా! అందరిని పిలిచి. ఆ టైంలో అంటండి బాగా ఆధ్యాత్మికంగా కొంచెం పై లెవెల్‌లో ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళందరికంటండి చాలా విచిత్రమైన, చిత్రమైన దర్శనాలంటండి. దివ్య దర్శనాలు అంటే పై లోకాల్లో హాస్టల్ మాస్టర్స్ అంటాం కదా మనం. అలా అక్కడికంటండి ఉదాహరణకు ఎలాంటి దర్శనాలంటే, ఉదాహరణకు అక్కడ చేరిన వారిలో భూమి మీద ఎంతమంది సభ చేసి ఉన్నారో, ఉత్తమ లోకాల నుండి వచ్చిన దేవతలు అంత సంఖ్యలోనూ నిలబడి మిలారెపా గారు బోధనలు ఆలకించడానికి తమ దివ్య దృష్టితో చూసిన వాళ్ళున్నారు. అంటే కింద ఎంతమందైతే జనం ఉన్నారో, అంతమంది పైన హాస్టల్ మాస్టర్స్ కూడా వచ్చి చూస్తున్నారంటండి. అంతమంది ఈయన చెప్పే బోధనలన్నీ వింటున్నారంట. ఇవి ఎలా తెలిసినియంటే, ఈ దివ్య దర్శనాలు కలిగినయి కొంతమంది ఆధ్యాత్మికంగా పై లెవెల్‌లో ఉన్న వాళ్ళందరికీ ఆ దర్శనాలు కనిపిస్తున్నాయంటండి. ఆ పైన మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కనిపిస్తున్నారంటండి. కింద భూమి మీద ఉన్న ఈ శిష్యులు కూడా చాలా పరిణితి చెందిన శిష్యులకి. అలా వాళ్ళక్కడ ఉన్నారని తెలియకుండానే వాళ్ళు అనుభవిస్తున్న సంతోషం అంటే ఆ మాస్టర్స్ అంతా చుట్టూ ఉండేసరికంటండి వాళ్ళకొక రకమైన సంతోషం అంటండి. ఉత్తేజము కింద ఉన్న మానవులకు కూడా అనుభవం అవుతుంది. అంటే కొంతమంది చూడగలుగుతున్నారంటండి. బాగా పరిణితి చెందిన వాళ్ళు. చూడలేని వాళ్ళు కూడా ఆనందాన్నంటండి. ఇప్పుడు చూడండి మనం గ్రూప్ మెడిటేషన్ చేస్తే ఆ ఎనర్జీ మొత్తం అందరికి వస్తదని చెప్తారు కదా! అలాగే ఇక్కడ కూడా చూడలేని వాళ్ళు కూడా అంటండి ఒక రకమైన ఆనందాన్ని, ఉత్తేజాన్ని పొందుతున్నారంటండి కిందున్న మానవులు. అందరిలో ఒకే రకమైన ఆనందం వెల్లివిరుస్తుందంటండి. గగనంలో పరివేష్టించి ఉన్న దేవతలు ఆనందిస్తున్న ఫలితంగా కింద గల సర్వజన సమూహానికి కూడా చిన్న చిన్న దివ్య దర్శనాలయ్యాయి. పైన ఆ దేవతలందరూ కూడా ఈయన చెప్తున్న బోధనలు ఆలకిస్తూ అంటండి చాలా ఆనందంగా ఉన్నారంట. ఆ ఆనందం కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వస్తుందంటండి. ఆ ఆనందాన్ని కింద వాళ్ళు కూడా అనుభవిస్తున్నారంట. వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న దివ్య దర్శనాలు ఈ వీళ్ళకి కూడానంటండి. అంటే బాగా పరిణితి చెందిన వాళ్ళకే కాదు, మిగిలిన వాళ్ళకి కూడా చిన్న చిన్న దివ్య దర్శనాలు అయినియంటండి. ఆ మాస్టర్స్ వీళ్ళకి కూడా కనిపిస్తున్నారంట కొంతమందికి. ఆకాశంలో వింతైన ఇంద్రధనస్సులు కనిపించినియంటండి. చిత్ర విచిత్రమైన మేఘాలంటండి రకరకాల రంగుల్లో మేఘాలు పల్లకీల వలె, పతాకాల వలె దర్శనమైనియంటండి. దివ్యమైన మేఘాలు పుష్ప సృష్టి కురిపించాయి. పైనుంచి పుష్పాలంటండి. పైనుంచి పువ్వులు కురిపించారంటండి. దివ్య వాద్యాలు వినిపించాయంటండి కొన్ని రకాలు. ఆ ప్రాంతమంతా దివ్య పరిమళం వ్యాపించి ఉందంటండి. చూడండి ఈళ్ళంతా అనుభవిస్తున్నారంటండి. ఆ కిందున్న వాళ్ళంతా వాద్యాలు వినిపిస్తున్నాయంట. ఆ పుష్పాలు పైనుంచి వస్తున్నాయంట. అలాగే దివ్య ఒక రకమైన దివ్యమైన పరిమళం వ్యాపించిందంటండి. అదంతా సుగంధ పరిమళం. మీ దర్శనానికి గగనతలంలో అప్పుడు ఒక శిష్యుడంటండి మిలారెపా గారిని ఇలా అడుగుతున్నారంట. మీ దర్శనానికి గగనతలంలో అలా చేరిన దేవతామూర్తులను చూడగలిగిన వారికి, అక్కడ ఆకాశంలో సమావేశమైన దేవతలకు, భూమిపై సభ చేస్తున్న మానవులకు మధ్య సామరస్యం ఎలా కుదిరింది? అంటే వాళ్ళ ఆనందం వస్తే వీళ్ళకెలా ఆనందం వస్తుంది? ఆళ్ళిద్దరి మధ్య సామరస్యం ఎలా కుదిరింది? అని అడుగుతున్నారండి. ఒక శిష్యుడు అడుగుతున్నాడు మిలారెపా గారిని. వారు సంతోషిస్తుంటే, ఆ సంతోషపు జల్లులు వీళ్ళ హృదయాలపై ఎలా పడుతున్నాయి? అంటే వాళ్ళు ఆనందంగా ఉంటే వీళ్ళకి కూడా ఆనందం వస్తుందని చెప్పారు కదా! అంటే పైన వాళ్ళు ఆనందంగా ఉంటే వీళ్ళకెలా వస్తుందా ఆనందము? ఆళ్ళిద్దరి మధ్య అసలు సామరస్యం ఎలా కుదిరింది అని అడుగుతున్నారంటండి. అందరూ ఒకటే అన్న అనుభూతిని వాళ్ళంతా ఎలా పొందుతున్నారు? పామరులకు కూడా ఇలాంటి చిన్న చిన్న దర్శనాలు ఎందుకు కలుగుతున్నాయి? అని డౌటొచ్చి అడుగుతున్నారంటండి. అంటే మరంటే పరిణితి చెందిన వాళ్ళకైతే కనిపిస్తాయి. మరి ఏమీ తెలియని పామరులకు కూడా ఎందుకు కనిపిస్తున్నాయి ఇలాంటి దివ్య దర్శనాలు అని అడిగితే అప్పుడు మిలారెపా గారు ఏం చెప్పారంటండి, నిజానికి ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన మానవులు చాలా కొద్ది సంఖ్యలో ఉంటారు. అంతే కదండీ! బాగా పరిణితి చెందిన వాళ్ళు కొంతమందే ఉంటారు కదా! తక్కిన వాళ్ళందరూ పిల్లలు ఆడుకుంటున్నట్లు చేస్తుంటారు. చాలా మంది ఏం చేస్తారు సాధన ఏదో చేస్తున్నాం కదా! అన్నట్టు ఉంటాయి కదా! అలాగా పరిణితి చెందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఎలా ఉంటదంటండి, ఇప్పుడు తండ్రి నిజంగా ఆఫీస్‌కెళ్ళడానికి పిల్లలు ఆడుకుంటారు కదండీ! ఆఫీస్‌కెళ్తున్నాను నేను అని చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా! అలాగే తల్లి వంట చేసి పెట్టడానికి పిల్లలు బొమ్మలాటలు ఆడుకుంటారు గదా! ఏంటి వంటలు వంటలు చేసుకుంటున్నట్టు ఇలా ఆటలాడుకుంటారు కదా! అంటే దానికి నిజంగా వంట చేయడానికి, ఈ ఆటలు ఆడుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉందో, అలాగే తండ్రి ఆఫీస్‌కెళ్ళడానికి, ఈ పిల్లలు ఆఫీస్‌కెళ్తున్నట్టు ఆడుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉందో, అంత తేడా ఉంటుంది. అంటే పరిణితి చెందిన వాళ్ళకి ఊరికే ఏదో సరదాగా సాధన చేసే వాళ్ళకి మధ్య అంత డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారండి. భక్తి, పూజ, పురస్కారం ప్రతిరోజు చేసేవాళ్ళున్నారు.
వీరిలో ఉపదేశం పొందిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక పరిణితి చెందిన వాళ్ళు మాత్రం అంటే చాలా కొద్ది మందే ఉంటారు. అంటే పూజలు చేసేవాళ్ళు, భక్తితో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆధ్యాత్మికంగా నిజంగా పరిణితి చెందిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ పైలోకాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం అలా కాదు. ధర్మబోధ ఎప్పుడు విన్నా వారికి పరమానందం కలుగుతుంది. అంటే కింద లోకాల్లో కొంచెం మంది ఇలా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు. కానీ పైలోకాల్లో వాళ్ళు ఎప్పుడూనంటే ఇలా ధర్మబోధ ఇలాంటి జ్ఞానాన్ని వింటున్నప్పుడు, ఆధ్యాత్మిక విషయాలు వింటున్నప్పుడు మనం కూడా చెప్పుకుంటాం కదండీ! ఇద్దరు ఎవరైనా ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా ఎవరో ఒక హాస్టల్ మాస్టర్స్ కూడా వస్తారు. వాళ్ళు కూడా వింటూ ఉంటారు. వాళ్ళకెంతో ఆనందం. ఇద్దరు ఆధ్యాత్మిక విషయాలు ఏం మాట్లాడుకున్నా సరే కంపల్సరీ వచ్చి మన చుట్టూ వచ్చి వింటూ ఉంటారు. ఆనందంగా అంటారు కదండీ! అలాగే పైలోకంలో ఉన్న వాళ్ళకి ధర్మబోధ ఎప్పుడు విన్నా ఆనందం, పరమానందం కలుగుతుంది అని చెప్తున్నారు. అందుకే ధర్మబోధ వింటున్నప్పుడు వారికి కలిగిన ఆనందం పట్టలేక ఈయనపై పూజ్య భావంతో అంటే పూల వర్షం కురిపిస్తున్నారు. ఇందాక చెప్పారు కదా! వర్షం కురిపిస్తున్నారని. అందుకని ఆనందం పట్టలేకపోతున్నారనమాట ఆళ్ళు. అంటే అంత బోధ ఒకేసారి వినేసరికి ఆనందం పట్టలేక పూల వర్షం కురిపిస్తున్నారు. కింద వాళ్ళకి సోకుతున్న ఆనందం అంతా కూడా వాళ్ళదే. అందుకే వాళ్ళ ఆనందం కింద వాళ్ళకి కూడా సోకుతుంది. ఈ దివ్య దర్శనాలన్నీ కూడా వాళ్ళ ఆనందం యొక్క ఫలితమే. నీకు కొంత సూక్ష్మ దృష్టి ఏర్పడింది గనక ఆ విషయాన్ని గుర్తించగలుగుతున్నావు. అంటే ఈ అడిగిన శిష్యుడేంటి? నీకు కొంచెం మంచి ఆ సూక్ష్మ దృష్టి నువ్వు గ్రహించే దృష్టి ఉంది కాబట్టి, నువ్వు దాన్ని గుర్తించగలుగుతున్నావు. అంటే అందరిలో ఆనందం ఉన్నది ఇవన్నీ గుర్తించగలుగుతున్నావు నువ్వు అన్నారంటండి. అప్పుడు అందులో ఒక శిష్యుడు ఏమన్నాడంట, మాలో కొద్ది మందికి మాత్రమే దివ్య దర్శనాలు కనపడుతున్నాయి ఎందుకు అని అడిగితే ఆయన, భూమి మీద తిరిగి జన్మించాల్సిన అవసరం లేకుండా ఉండేంత ఎత్తుకు పరిణితి చెందిన సూక్ష్మ రూపాలను చూడగలగాలంటే, మీ దృష్టి చాలా పరిణితి చెందాలి. అంటే ఒక ఆయన అడుగుతున్నాడు ఎందుకు మరి మేమంతా అందరూ చూడలేకపోతున్నారు ఎందుకు? కొంతమంది ఎందుకు చూడగలుగుతున్నారంటే, ఆయన ఏం చెప్తున్నారండి, ఇంక భూమి మీద తిరిగి జన్మించాల్సిన అవసరం లేదు. అంటే ఏంటంటే ముక్తి పొందే స్టేజ్ అన్నమాట. అంటే ముక్తి పొంది ఎవరు పొందుతారండి? బాగా పరిణితి చెందిన వాళ్ళే కదా! ఉత్తమ స్థాయికి చెందిన ఆత్మలు మాత్రమే అలాంటి వాళ్ళు మాత్రమే ముక్తి చెందుతారు కదా! అలా ఉత్తమ స్థాయికి చెందిన వాళ్ళకి మాత్రమే వీటిని ఈ పరిణితి అలాంటి పరిణితి ఉన్నవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు అని చెప్తున్నారండి. అలాంటి పరిణితి కావాలి వాళ్ళందరిని చూడాలంటే అని చెప్తున్నారండి. ఆధ్యాత్మికంగా చాలా పరిణితి చెందిన వారికి కానీ అది సాధ్యం కాదు. సాధనలో భక్తి శ్రద్ధలు ఉండడమే చాలదు. మానవులంటే అందరికీ ఉండే ప్రబలమైన 2 బలహీనతల నుండి పూర్తిగా విముక్తుడై ఉండాలి. అంటే సాధన చేయడంలో భక్తి మాత్రమే కాదు. ఇంకా 2 ఉండాలంటండి మానవులకు. 2 బలహీనతల నుండి పూర్తిగా విడిపడాలంట. ఏంటా బలహీనతలు? అంటే నామరూపాత్మకమైనది కళ్ళకు కనిపించేది మాత్రమే నిజమనే నమ్మిక తొలగాలి. అంటే మనం ఏమనుకుంటామండి? ఈ కనిపించేది మాత్రమే నిజం. అనే దాని నుంచి బయటపడాలంటండి. అలాంటి దాని నుంచి బయటపడాలంట. మొదట అలా కాక, అలా చూసే పరిమితుడైన నేనొక్కడిని ఉన్నాననే భావం తొలగాలి. అంటే మనం చూసేది మన కళ్ళతో చూసేది మాత్రమే నిజమని, లేకపోతే నేనే చూస్తున్నాను. అలాంటి పరిమిత భావనలతో ఉండాలి. అంతా ఒకటే అని ఇలాంటి భావాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడంటండి ఇవి 2 బయటికి పడాలి. వీటి నుంచి బయట పడాలని చెప్తున్నారు కదండీ. ఏంటొకటి కళ్ళకి కనిపించేది మాత్రమే నిజము అనేదాన్ని వదిలేయాలంటండి. అలాంటి నమ్మకాన్ని వదిలేయాలంట. రెండోదేంటి నేనొక్కడిని పరిమితమైన భావాలతో ఉండడం. ఈ 2 వదిలేయాలని చెప్తున్నారు. పరిమితమైన భావనలు వదిలేయమని చెప్తున్నారండి. ఇవి తొలగితేనే తప్ప అవి చూడడానికి అర్హుడు కాడు. మనిషి మనం చేసే చెడ్డ కర్మ కంటే మనం చేసే పుణ్యకర్మ బలీయంగా ఉండాలి. అంటే మనం చేసే కర్మ ప్రతీదీ కౌంట్ అని చెప్తారు కదండీ! ఇప్పుడేంటి చెడ్డ కర్మ మనం చేసే చెడ్డ కర్మ కంటే పుణ్యకర్మ చాలా ఎక్కువగా ఉండాలంటండి. మనం చేసే చెడ్డ కర్మ కంటే మనం చేసే పుణ్యకర్మ బలీయంగా ఉండాలి. అప్పుడు శుద్ధ చైతన్యంలో మనం లయించడం అనేది మనకే తెలుస్తుంది. ఎప్పుడైతే మన పుణ్యకర్మ ఎక్కువగా ఉందో అప్పుడు శుద్ధ చైతన్యంతో కలిసిపోతామంటండి. మనం లయం అవుతాము. అది మనకే తెలుస్తుందంట ఆ టైంలో. ఆ తర్వాత ఆయన పారవస్యన తత్వాలు పాడనారంభించారు. వీరికి ఆనందం వచ్చినప్పుడు పాటలు పాడుతూ ఉంటారు కదా! మళ్ళీ తత్వాలు పాడడం స్టార్ట్ చేశారంట ఆనందంతో ఆయన. ఆయన చెప్పింది బాగా అర్థం కావడానికి, విన్నది బాగా గుర్తుపెట్టుకోవడానికి ఆ పాట సహకరిస్తుంది అనే ఆయన పాటలు పాడారు. చూడండి మనం నిజంగానే ఏమైనా వినడం కంటే కూడా ఏమైనా పాట బాగా గుర్తుంటది కదండీ! మనసుకి హత్తుకుంటాయి పాటలు. అందుకు ఎందుకు పాటలు పాడతారంటేనంటండి, ఆయన చెప్పింది బాగా అర్థం కావడానికి, ఆయన ఏదైతే చెప్పామో అది మనం బాగా గుర్తుపెట్టుకోవడానికి అలా తత్వాల రూపంలో పాటలు పాడతారంటండి. ఈ పాటలలో ఉత్తమమైన ఆత్మలను చూడగలిగిన సామర్థ్యాన్ని గురించి చెప్పారంటండి. ఈళ్ళకింకా జ్ఞానం బోధిస్తున్నారనమాట. దేని గురించి ఉత్తమమైన జ్ఞానాన్ని ఎలా చూడగలం ఆత్మల్ని బాగా దాని గురించి చెప్తున్నారంటండి. ఉత్తమమైన ఆత్మలను చూడగలిగే సామర్థ్యాన్ని గురించి చెప్పారంటండి. అలాగే చెడ్డ కర్మలు చేసిన వాళ్ళు వాటి ప్రాబల్యం వలన మళ్ళీ మళ్ళీ జన్మెత్తినప్పుడు వారి తత్వం కొంతమంది చెడ్డ కర్మలు చేశారనుకోండి, చెడ్డ కర్మలు చేసి చనిపోయారనుకోండి, మళ్ళీ పుట్టినప్పుడు కూడానంటండి వాళ్ళు
చెడ్డ కర్మల వైపే వెళ్తారంట. అప్పుడు అప్పుడు కూడా మంచి కర్మలు చేయాలనిపించదు. ఎందుకంటే పోయిన జన్మల్లో ఆల్రెడీ ఆళ్ళంతా చెడ్డ పనులు చేస్తూ ఉన్నారనుకోండి. మళ్ళీ జన్మెత్తినప్పుడు కూడా వాళ్ళు చెడ్డ కర్మల వైపే మొగ్గు చూపుతారంటండి. ఇంకా హేయం ఏంటంటేనంటండి, అటువంటి కర్మలు చేసేటప్పుడు చాలా ఆనందాన్ని, సంతోష అనుభూతిని పొందుతారంటండి. ఆ చెడ్డ కర్మలు చేస్తూ, మళ్ళీ దాని వైపే వెళ్తూ, అలాంటివి చేస్తున్నప్పుడు చాలా సంతోషం, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారంటండి. అందువల్ల ఏం చేస్తారు, ఆ పాపం చేసే గుణం ఇంకా ఇంకా వృద్ధి పొందుతూ ఉంటుందంటండి. దానివల్ల ఏమవుతదంటే, వెనకటి కర్మల కంటే ఇప్పుడు ఇంకా ఇంకా చెడ్డ కర్మలు చేసుకుంటూ పోతారు. అంతే కదండీ! ఏదో ఇప్పుడు సంపాదనొచ్చో, ఇంకేదో వచ్చి ఆ! సంపాదన అదే చెడ్డ కర్మలు చేశారనుకోండి, ఆ చెడ్డ కర్మలు చేసినప్పుడు ఏమవుతుందండి, మళ్ళీ మళ్ళీ ఆనందం వస్తది ఆళ్ళకి. ఇప్పుడేదో ధనం సంపాదించారనుకోండి, ఎక్కడి నుంచో వస్తుంది. బాగా బాగా సంపాదిస్తున్నారు. ఏదో పనులు చేసి, పాపకర్మలు చేసి, ఇంకా పాప పనులు చేసి బాగా సంపాదిస్తున్నారనుకోండి. దానిలో చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారనుకోండి ఆ టైంలో. అనుభవించేటప్పుడు ఏమవుతుంది, ఆళ్ళకి అందులో ఆనందంగా అనిపిస్తుంది. ఇది చెడ్డ పని చేస్తున్నానే, అయ్యో! నేను తప్పు ఇది, ఈ పని చేయకూడదు అని అనుకోవట్లేదంటండి. ఇంకా ఇంకా పెంచుకుంటున్నారు. అందులో ఆనందం కనిపిస్తుంది ఆళ్ళకి. ఇంకా ఇంకా పాపాన్ని చేసేసుకుంటున్నారు. అంటే ఇంకా ఇంకా పెద్ద చెడ్డ కర్మలు చేస్తూనే పోతున్నారు. అయితే చెడ్డ కర్మ యొక్క ప్రాబల్యాన్ని మంచి చేయాలనే హృదయపూర్వకమైన కోరికను పెంపొందించుకోవడం ద్వారా కొంతవరకు తగ్గించవచ్చు. అంటే ఈ చెడ్డ కర్మని ఎలా తగ్గించుకోవచ్చంటే, హృదయపూర్వకంగా అంటే మనం మంచి చేయాలి అనే కోరికని పెంచుకోవాలంటండి అలా చెడ్డ కర్మలు చేసేవాళ్ళు. దాని ద్వారా కొంచెం తగ్గించుకోవచ్చు ఆ చెడ్డ కర్మల్ని. కానీ తెలిసి తెలిసి బుద్ధిపూర్వకంగా ఎవరైతే పాపాన్ని చేస్తారో వాడు తన జన్మ హక్కు అయిన ముక్తిని ఒక కల్లుముంత కోసం అమ్ముకున్న వాడవుతాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు, తెలిసి తెలిసే చేస్తారు ఇవన్నీ పాపాలన్నీ తెలిసి తెలిసి ఏముంది నేను నాకిందులో ఆనందం ఉందనుకుంటూ చేస్తారు కదా! చెడ్డ కర్మలు చేసేవాళ్ళు కొంతమంది. ఈయనేం చెప్తున్నారు, ఎంత బుద్ధి తక్కువ పనంటే అది. ఒక ముక్తి, మన మానవ జన్మ ఎత్తిందే ముక్తి కోసం కదండీ! ముక్తి మన చివరి మనం మనం సాధించాల్సిందేంటి? మానవ జన్మకు కావాల్సిందేంటి చివరిది? ముక్తి. అలాంటి ముక్తిని ఒక కల్లు ముంత కోసం అమ్మేసినట్టు, అలాంటి వాడవుతాడు. అంటే అంత చిన్న పని కోసం మన ముక్తిని అమ్మేసుకున్న వాడవుతాడు. వాళ్ళకు ఈ చెడ్డకర్మ చేసే వాళ్ళకు, వాళ్ళు పొందవలసిన ధ్యేయం ఏంటో అర్థం కాదు. అలాంటి వాడు ఇతరులకు బోధించడం మొదలుపెడితే, ఆ బోధనలు విని వాడు చెప్పినట్లే ఆచరించిన వాడు కూడా దెబ్బ తినిపోతాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది గురువులు కూడా ఉంటారు కదండీ! ఇలాంటి చెడ్డ కర్మలు చేసి, వాళ్ళకే తెలీదు అసలేంటో అనేది. అసలు పొందాల్సిందేంటి? ఆళ్ళ మానవ జన్మ ఎందుకు? ఏంటి? ఏం చేయాలి మన మానవ జన్మ ఎత్తి? ఇలాంటివేమి ఆళ్ళకే తెలీదు. అసలు ఆ ధ్యేయం ఏంటి? మానవ జన్మ ధ్యేయం ఏంటనేది వాళ్ళకే తెలీదు. అలాంటి వాడు ఇతరులకు బోధించడం మొదలుపెట్టాడనుకోండి, వాడికేం బోధించగలుగుతాడు? వాడు చెప్పింది ఎవడైతే ఆచరిస్తాడో వాడు కూడా దెబ్బతినిపోతాడు అని చెప్తున్నారండి. ఎట్టి బాధలు లేకుండా ఉండాలంటే తానెప్పుడు ఇతరులను బాధించకూడదు. మనం ఎప్పుడు బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు ఎవరిని బాధ పెట్టకూడదు. అలాగే చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలాగంటే, నిజంగా ప్రాయశ్చిత్తం కొంతమంది పాపాలు చేశారనుకోండి, తెలుసుకున్నారనుకోండి, దానికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి అని చెప్తున్నారు. మొదట తాను చేసిన పనులకు తీవ్ర పరితాపం చెందాలి. చాలా ఇప్పుడు మిలారెప్ప గారు కూడా అంతే గదండీ! ఫస్ట్ ఆళ్ళందరిని బాధ పెట్టారు. అప్పుడేం చేశారు, చాలా ఎంతో పశ్చాత్తాపంతో ఉండేవారు. నేనెలాగా నా పాపాలు ఎలా పోతాయి, ఎలా పోతాయని ఎంత పశ్చాత్తాపం చెందేవారు. అలాగంటండి ఎవరైనా సరే పాపాలు నిజంగా చెడ్డ కర్మలు చేసిన వాళ్ళుంటే, వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలంటే, చాలా చేసిన పాపాల కంటండి చాలా బాధపడతా ఉండాలి ముందు. పరితాపం చెందాలి. దాని గురించి ఆలోచించి తర్వాత గురువు దగ్గర దాపరికం లేకుండా హృదయపూర్వకంగా చెప్పుకోవాలి. మేము ఇలా పాపం చేశాం మేము. పలానా చేశాము. దీన్నెలా పోగొట్టుకోవాలని గురువు దగ్గర హృదయపూర్వకంగా చెప్పుకోవాలంటండి. అలా చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ ప్రాణాలు పోయినా సరే అలాంటి తప్పులు చేయకూడదు అని దృఢ నిశ్చయం చేసుకోవాలి. అంటే పరితాపం చెందడమే కాదు, గురువు దగ్గర దాపరికం లేకుండా చెప్పడమే కాదు, ఇంకెట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పరిస్థితొచ్చినా సరే అలాంటి పనులు మళ్ళీ చేయకుండా ఉండాలని చాలా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి ఉండాలంటండి. ఎప్పుడైతే ఈ 3 చేస్తామో అప్పుడు ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుంది అని చెప్తున్నారండి. కానీ సామాన్యంగా పాపం చేసేవారికి కొత్త తెలివి పుట్టుకొస్తుంది. పాపం చేస్తూ ఉండాలి, ఫలితం అనిపించకుండా ఉండాలి. అంతే గదండీ! పాపం చేసేవాళ్ళకి దాన్ని ఆపుతారా? అప్పుడు ఏదైనా సరే అందులో ఆనందం అనుభవిస్తారు గదా! వాళ్ళు. అప్పుడేం చేస్తారు, ఇంకా కొత్త తెలివి పుడుతదంటండి. ఆళ్ళేమనుకుంటారు, పాపం నేనిది కంటిన్యూ చేయాలి. కానీ ఆ ఫలితాన్ని అనుభవించకూడదు అనుకుంటారంట. అలాంటి వాళ్ళ మనసు నిశ్చలంగా ఉండదు. పశ్చాత్తాపం చెందినా కూడా అది నిశ్చలంగా ఉండదు. పశ్చాత్తాపం చెందితే ఏదో పాపం చేస్తున్నాను అంటారు. నిజంగా నిజమైన హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందరంటండి వాళ్ళు. నిశ్చలంగా ఉండదంట.
దాని నుండి బయటపడాలని దృఢంగా అనుకోరంట. ఇలాంటిది మళ్ళీ చేయకూడదు ఈ చెడ్డ కర్మ అనేది అసలు దృఢంగా అనుకోరంటండి. కారణం ఏంటంటే వాళ్ళు లౌకిక సుఖాలపై వ్యామోహం ఉంచుకుని వాటిని అంటిపెట్టుకొని ఉంటాడు కనుక, ఆళ్ళకి ప్రాపంచికంగా ఉన్న సుఖాల్ని ఆల్రెడీ ఆటి గురించే కదండీ చెడ్డ కర్మలన్నీ చేస్తున్నాడు. వాటితో వ్యామోహం పెంచేసుకొని వాటితోనే అంటిపెట్టుకొని ఉంటాడు కాబట్టి నిజంగా పశ్చాత్తాప పడడంటండి హృదయపూర్వకంగా. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికత వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకసలు దప్పికే లేదు. అసలు నీళ్ళెలా తాగుతారు? ఇప్పుడు నిజంగా దాహం వేస్తే కదా నీళ్లు తాగుతారు. అసలు దప్పికనేదే లేదు. అసలు నీళ్ళెలా తాగుతారింకా? పాపం వాళ్ళ హృదయాల్లో నిండిపోయినట్లు అదే గుర్తు. అదే ఆధ్యాత్మికతపై తీవ్రమైన కోరిక వారికి కలగకపోవడానికి కారణం. అందుకే ఈళ్ళకి ఎందుకంటే అప్పటికే నేను ఆల్రెడీ నాకున్నది నేనే ఆనందంగా ఉన్నాననుకుంటారండి. ఇంకా ఆధ్యాత్మికతలోకి ఎందుకొస్తారాళ్ళు? అసలు అందుకే అది తీవ్రమైన కోరిక కలగదు ఆళ్ళకి. ఆధ్యాత్మికతలోకి రావాలనే తీవ్రమైన కోరిక వాళ్ళకి కలగకపోవడానికి కారణం అదే. ఎందుకంటే ఉన్నదే నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకెందుకు రావాలి అని అనుకుంటారు గదండీ ఇలాంటి వాళ్ళు. తీవ్రమైన ఆకాంక్ష కలిగితే అందుకు ప్రతికూలమైన పాపం మీద పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది. నిజంగా ఎప్పుడైతే ఆధ్యాత్మికత మీద ఎప్పుడైతే తీవ్రమైన కోరిక కలిగిందో, అప్పుడు చేసిన తప్పుల గురించి పశ్చాత్తాపం ఖచ్చితంగా మొదలవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈయన అనుభవపూర్వకంగా చెప్తున్నారు కదండీ ఈయన. ఎంత ఆకాంక్ష అప్పుడు ఎంత ఉపదేశం కావాలి, నాకు జ్ఞానం పొందాలని ఎంత ఆకాంక్ష పొందారని, అప్పుడు ఎంత పశ్చాత్తాపం పొందారు ఈయన. ఇదంతా ఈయన అనుభవపూర్వకంగా ఈయన అనుభవం నుంచి చెప్పేదండి ఇది. ఆయనేమి మామూలుగా చెప్పే బోధ కాదిది. కదండీ! మనం కూడా విన్నాం కదా! ఇదంతా విన్నాం. ఆయన ఎంత పశ్చాత్తాపం చెందాడో ఆయన చేసిన పనులకి అనేది. దృఢ నిశ్చయం కలుగుతుంది. ఏం దృఢ నిశ్చయం కలుగుతుంది? ఆ పశ్చాత్తాపంతో ఉండాలి. నేను మళ్ళీ దీంతోనే ఉండాలి అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటదో, అప్పుడు ఆ దృఢ నిశ్చయం పశ్చాత్తాపం హృదయపూర్వకంగా పొందినప్పుడు, అలాంటి దృఢ నిశ్చయం నేను ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అనేది కలుగుతుంది. అలాంటి దృఢ నిశ్చయం లేనందువల్ల సత్కర్మ చేయాలనే గట్టి యత్నం ఆరంభం కాదు. ఎవరికైతే అలాంటి నిశ్చయం ఉండదో, స్ట్రాంగ్‌గా నేను దీని నుంచి బయటపడాలి అని అనుకోడో, వాళ్ళకి అసలు ఆలోచన, ఆ ప్రయత్నమే మొదలు పెట్టరాళ్ళు. కాబట్టి మీరంతా బాగా ఆలోచించి ప్రాయశ్చిత్తానికి సన్నద్ధులు కండి. అందుకు మీరంతా బాగా ఆలోచించండి మీరు. అంటే ఎవరైనా చెడ్డ కర్మలు చేసే వాళ్ళకి చెప్తున్నారండి మీరు. జాగ్రత్తగా ఆలోచించి పశ్చాత్తాపం చెందండి. అందుకు మీరు సిద్ధమైతే గనక నా సన్నిధి ప్రభావం వల్ల దివ్య దర్శనం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నారు కదండీ! ఆళ్ళకేం చెప్తున్నారు? నిజంగా మీలో పాపాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా పశ్చాత్తాపం చెందండి. నిజంగా మీరు మనసులో ఆ కోరిక ఉంటే పశ్చాత్తాపం చెందాలి అనే కోరిక ఎప్పుడైతే ఉందో, నా సన్నిధి వల్ల మీరు నా దగ్గర ఉన్నారు కాబట్టి మీకు కూడా దివ్య దర్శనం కలుగుతుంది. కనీసం ఆ ఆలోచనే చేయండి అని చెప్తున్నారండి. ఇప్పటి వరకు లేదేమో ఆలోచన. కానీ ఇప్పుడు చేయండి. మేము మారాలి అని దృఢ సంకల్పం పెట్టుకోండి. అప్పుడు మీకు దివ్య దర్శనం కలుగుతుంది. ఇప్పటికిప్పుడు మీరు దృఢ నిశ్చయులైనా సరే మీకు దివ్య దర్శనం అవుతుంది. మీ మనస్సు నిజతత్వం ఏమిటో మీకు అవగతమవుతుంది. నేను పరిమితుడను అనేదేమీ ఉండజాలదు. అంటే ఎవ్వరు పరిమితులు కాదంటండి. మనందరిలోనూ అనంతమైన జ్ఞాన నిధి ఉంటదని చెప్పుకుంటారు కదండీ! కానీ మనం తెలుసుకోవట్లేదు. లోపలికి వెళ్ళాలి, తెలుసుకోవాలి, అంతరంలోకెళ్ళండి అని చెప్పుకుంటాం కదా! అదే ఈయన కూడా చెప్తున్నారు. నేను పరిమితుడును అనేదేమీ ఉండదు. మనందరిలోనూ అపరిమితమైన జ్ఞానం ఉంది మనలో. అందుకని మీరెవరు నేను పరిమితుడిని అనేమి అనుకోవద్దు. ఉన్నదంతా ఒకటే అనే అవగాహన నీకు కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ మార్గంలో పయనిద్దాం అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో, ఆటోమేటిక్‌గా ఆ అవగాహన అనేది మనకొస్తుంది. అదే అనంతమైన దర్శనం. జనన మరణ సంసార చక్రం యొక్క తత్వము, ముక్తి అనే స్థితి యొక్క స్వరూపంగా మీకు అప్పుడు భాసిస్తుంది. అప్పుడు మీకు కర్మ అంతమవుతుంది. ఎప్పుడైతే హృదయపూర్వకంగా అనుకున్నారో, అప్పుడు ఆ కర్మ కూడా అంతమవుతుందని చెప్తున్నారండి. మిలారెపా గారు పాడిన ఈ తత్వం ప్రతి వారి మీద వారి వారి పరిణితిని అనుసరించి చక్కగా ప్రభావం చూపించింది. అంటే ఇది ఎప్పుడైతే చెప్పారో ఇది విన్న వాళ్ళందరికేనంటండి వాళ్ళ మీద ప్రభావం చూపించిందంట. బాగా పరిణితి చెందిన వాళ్ళంట ఒక త్రుటి కాలంలో ఆ తత్వాన్ని దర్శించి అప్పటికప్పుడే ముక్తులయ్యారంటండి. అంటే అది విన్న వెంటనే బాగా పరిణితి చెందిన వాళ్ళు ముక్తొచ్చేస్తుందంటండి వాళ్ళకి. అంతకంటే కొంత తక్కువ అభివృద్ధి చెందిన వాళ్ళు ఆనంద పారవస్యాన్ని అనుభవించారంటండి. అటువంటి ఆనందానుభూతిని ఇంతకుముందు వాళ్ళెప్పుడూ పొంది ఉండలేదంటండి. ఒక రకమైన ఆనందం వచ్చిందంటండి. అలాంటి ఆనందం ఇంతకుముందు ఎప్పుడు పొందలేదంట. అలాంటి ఆనందాన్ని పొందారంట. ఈ ఈ జ్ఞానాన్ని విన్న తర్వాత. తమ జీవితంలో మొట్టమొదటిసారిగా ముక్తి యందు తీవ్రమైన కాంక్ష కలగని వారు అక్కడ లేనే లేరు. ఇది విన్న తర్వాత ఆటోమేటిక్‌గా చూడండి మన సజ్జన సాంగత్యం అందుకే అంత ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎవరైతే విన్నారో అంటండి వాళ్ళందరికీ కోరిక కలిగిందంట. ఏంటి ముక్తి సాధించాలి అనే కోరిక కలిగిందంటండి. మిలారెపా మళ్ళీ ఇలా చెప్తున్నారంటండి. ఈనాడు ఈ సమయంలో ఇక్కడకు రాగలిగారంటే, మీరు పూర్వం చేసుకున్న పుణ్యకర్మే కారణం. ఆ పుణ్యకర్మ ఇప్పుడు ఇలా ఫలిస్తుంది. ఇలా అందరం ఒకే చోట చేరడం వల్ల మనందరి మధ్య ఒక పవిత్రమైన అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు నేను వృద్ధుడినైపోయాను. మనం తిరిగి ఈ శరీరాలతో
ఈ లోకంలో కలుసుకుంటామని నమ్మకం లేదు. వీళ్ళందరిని ఎందుకు పిలిచాడండి? లాస్ట్ స్టేజ్ ఇది. ఆయన విషమ ఆహారం తిన్నారు. ఇంకా లాస్ట్ స్టేజ్ కాబట్టే కదా! ఈయన చెప్పాల్సిందంతా చెప్పడానికి పిలిచాడు కదా! మనందరం ఊరికే కలవలేదు. మనందరికి ఒక పుణ్యకర్మ మీరందరూ పుణ్యం చేసుకున్నారు. ఆ పుణ్యకర్మ ఫలితమే ఇలా మనందరం కలిసామిప్పుడు. నేనింక వృద్ధుడినయిపోయాను కాబట్టి, నేను అంటే శరీరం త్యాగం అయిపోతుంది కదండీ! ఈయనకి శరీరం విడిచిపెట్టేస్తున్నారు కదా! అందుకని ఈ లోకంలో ఇంక మనం కలుసుకుంటామనే నమ్మకం లేదు. కనుక నేను చేసిన బోధనలెన్నటికీ మర్చిపోవద్దని అర్థిస్తున్నాను. వీళ్ళందరిని వేడుకుంటున్నట్టు చెప్తున్నారండి. నేను చేసిన బోధనలన్నిటిని ఆచరణలో పెట్టండి. వాటిని మర్చిపోవద్దు. మీరు సాయశక్తులా నిత్య జీవితంలో వాటిని ఆచరణలో పెట్టుకోండి. నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నారండి శిష్యులందరికీ. అలా చేసినట్లయితే నేను పూర్ణంగా బుద్ధత్వంలో పరాకాష్ఠ చెందినప్పుడు, ఆ సమయంలో నేను చేసే బోధనలన్నీ మీకు తప్పక అందుతాయి. ఎప్పుడైతే మీరు మర్చిపోకుండా ఈ బోధనలన్నీ వింటారో, వాటిని ఆచరణలో పెడతారో, ఎప్పుడు నేను పూర్ణంగా బుద్ధత్వంలో ఉండిపోయినప్పుడు, ఆ బోధనలన్నీ మీకు ఖచ్చితంగా అందుతాయి. అంటే నేను మరలా బుద్ధుడిలాగా అవతరించినప్పుడు మీరంతా నా దగ్గరికొస్తారు. ఇవన్నీ ఆచరణలో పెట్టినోళ్ళందరూ మళ్ళీ నేను బుద్ధుడిగా అవతరిస్తారేమో మరి, బుద్ధుడిగా అవతరించినప్పుడు మీరందరూ నా దగ్గరికొస్తారు. ఇది గుర్తుపెట్టుకొని నేను మరణిస్తున్నాను అనే బాధ నుండి ఊరట పొందండి. శిష్యులకు మరి గురువు మరణిస్తున్నాడంటే బాధ ఉంటది గదండీ! అందుకని ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను బుద్ధుడిగా అవతారం ఎత్తినప్పుడు మీరందరూ నా దగ్గరికొస్తారు. అందుకని ఆ బాధ నుండి బయటికి రండి అని చెప్తున్నారండి. మిలారేపా గారు ఈ సందేశాన్ని వినేటప్పటికంటండి, యానాం ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు అంటే అక్కడ యానాం అనే ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు అన్నారంటండి, "మీరు శరీర త్యాగం చేయడానికి ఈ యానం వచ్చేయకూడదా? అంటే మా మా ప్లేస్‌కొచ్చేయండి" అని అన్నారంట. లేకపోతే ఒకసారి వచ్చాక మళ్ళీ ఇక్కడికి వచ్చి శరీర త్యాగం చేద్దురు గానీ, ఒకసారి రాకూడదా అని అడిగారంట. అంటే ఆ యానాం అనే ప్లేస్‌కి మీరు రండి ఒకసారి. అక్కడ శరీర త్యాగం అక్కడ చేయండి. లేకపోతే అలా ఇష్టం లేకపోతే ఒకసారి మా దగ్గరికి రండి. ఆ యానాంకొచ్చి మళ్ళీ తిరిగి ఇక్కడికొచ్చి అప్పుడు శరీర త్యాగం చేయండి అని అడుగుతున్నారంటండి. తింగి అనే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే విధంగా కోరారంటండి. అంటే అందరూ ఏంటంటే మా ప్రాంతానికి రండి, మా ప్రాంతానికి రండి అని అడుగుతున్నారనమాట. ఈయన శరీర త్యాగం చేస్తున్నారని తెలిసిన తర్వాత. వాళ్ళ కోరికలు వినంటండి మిలారెప్ప గారు అన్నారంట, "నేనిప్పుడు ప్రయాణం చేయడానికి మరీ వృద్ధుడినయిపోయాను. నేను ఈ ప్రాంతంలోనే శరీర త్యాగం చేస్తాను. చివరిసారిగా వీడ్కోలు ఇప్పుడే చెప్పుకోండి. అంటే నేను ఎక్కడికి రాలేను వృద్ధుడినయిపోయాను కాబట్టి మీరిక్కడే వీడ్కోలు చెప్పుకోండి" అని చెప్పారంటండి. "మీరంతా మీ ఇండ్లకి వెళ్ళిపోండి. మనం తిరిగి తర్వాత ఎప్పుడో కలుస్తాము" అన్నారంటండి. అప్పుడు వాళ్ళంతా అంటండి, "మా ప్రాంతాలన్నింటిని మీరు ఆశీర్వదించండి. మీరింతకుముందు ఏ ఏ ప్రాంతాలనైతే సందర్శించున్నారో, ఆ ప్రాంతాలన్నింటిని కూడా మీరు ఆశీర్వదించండి. మిమ్మల్ని కలుసుకున్న వాళ్ళందరికీ వృద్ధి, మేలు కలిగే విధంగా ప్రత్యేకించి సంకల్పించవలసింది. మీ ఉపదేశాన్ని విన్న వారి కోసం మీరు ప్రత్యేకించి ఆశీర్వదించాల్సింది." అంటే మీరు ఎక్కడెక్కడికైతే తిరుగుతారో వాళ్ళందరిని ఆశీర్వదించండి. ఎవరెవరినైతే చూసారో అవన్నీ ఆశీర్వదించండి వాళ్ళందరిని అని చెప్తున్నారండి. అని అడుగుతున్నారు శిష్యులంతా అడుగుతున్నారు. మీ ఉపదేశాన్ని విన్నవారి కోసం మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించవలసింది. అంతేగాక సర్వ జీవరాశులందరికీ మీరు ఆశీర్వచనాలివ్వండి అని అడుగుతున్నారండి శిష్యులందరూ. ప్రార్థించారంట ఆయన్నలాగా. అప్పుడు ఆయన, "నా అందు మీకు అంత విశ్వాసం ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని. నేను నాకు నిత్య జీవితానికి కావాల్సిన అవసరాలన్నీ సమృద్ధిగా చేకూరుస్తున్నందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు." అంటే ఈయనకి కావాల్సిన వస్తువులన్నీ ఈళ్ళు సమర్పిస్తున్నారు కదా! అందుకని ఈయనకి కృతజ్ఞతలు చెప్తున్నారు వీళ్ళందరికీనండి. నాకు మీపై ఎటువంటి భావం ఉందో, ఎటువంటి ప్రేమ ఉందో మిమ్మల్ని నేను పిలిపించుకోవడంలోను, మీకు ఇలా ఉపదేశించడంలోను వ్యక్తం చేసుకున్నాను. ఇలా చేసి మనందరి మధ్య ఒక దైవ బంధం ఏర్పరచుకున్నాను. మీ అందరి మీద ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని అందరిని పిలిపించుకున్నాను నా దగ్గరికి. మన మన మధ్యలో ఏదో దైవ బంధం నేను ఏర్పరచుకున్నాను మనందరి మధ్యలో అని చెప్తున్నారండి. నేను పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన యోగినవ్వడం చేత మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడం నా విధి. ఇది నా అయి ఉంది. అంటే మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడం నా విధిది. ఆ తర్వాత ఇలా చెప్పిన తర్వాతంటండి, మీకందరికీ ఐహికంగా, లౌకికంగా మేలు జరగాలని ఆశీర్వదిస్తున్నానని ఆశీర్వదించారంటండి. అంటే మీ అందరిని ఆశీర్వదించడం నా విధి అని చెప్పి అందరిని ఆశీర్వదించి, తర్వాత ఒక తత్వాన్ని పాడారంటండి. అందులో ఆ తత్వంలో ఏంటంటే అందరి పట్ల కృతజ్ఞతలు. మొత్తం అందరికి కృతజ్ఞతలు చెప్తూ పాడారంట. ఆహ్, అలాగే అందరికి ఆశీర్వచనాలు అందజేశారంటండి. తన జీవిత చరిత్ర విన్నవారికి, చదివిన వారికి దాన్ననుసరించాలనే తీవ్రమైన కోరిక, ఆకాంక్ష కలుగుగాక అని ఆశీర్వదిస్తున్నారండి అందరిని. చివరికంటండి క్షుద్రాతి క్షుద్రమైన క్రిమి కీటకాలకు కూడా ముక్తి కలగాలని ఆశీర్వదిస్తూ పాడారంటండి. అంటే విన్నవారికి, చదివిన వారికి మొత్తం అందరికి కూడా ముక్తి కలగాలి అని ఆశీర్వదించారంటండి. అక్కడికొచ్చిన మహాజనులంతా బాగా ఊరట చెందారంట. ఆయన ఆశీర్వచనాలు అవన్నీ విని ఊరట చెంది ఎవరి దారిన వాళ్ళెళ్ళిపోయారంటండి. అయితే భిన్ అనే ప్రాంతపు వాళ్ళంతా ఆయన సన్నిధిలోనే ఉన్నారంటండి. అందరూ వెళ్ళిపోయారు కానీ. వాళ్ళు మాకు కొంత ఇంకా బోధించమని కోరుతున్నారంటండి వాళ్ళు. అలాగే ఆయన మరికొంత కాలం అంటే ఆ భిన్ అనే ప్రాంతం వాళ్ళు మాకింకా బోధించండి. మీరింకా మీ బోధనలు మేమింకా వినాలి అంటే,
ఇంకొంచెం కాలం బోధిస్తూనే ఉన్నారంటండి. ఈయన ఒకనాడంటండి ఆయన, నేను ఇంకెక్కువ కాలం ఉండను. నన్ను అడగదలుచుకుంది మీకు అర్థం కాని వివరాలు, వినదలుచుకున్న వివరాలు అంటే ఎక్కువ కాలం ఉండను నేను. మీకు ఇంకేమైనా డౌట్లుంటే నన్ను మళ్ళీ అడగండి అన్నారంట. ఆ రోజంతా ప్రత్యేకమైన పూజలు చేసి ఎవరెవరికి ఏ సమస్యలున్నారో అన్నీ స్పష్టంగా అడిగారంటండి ఇంకా. అంటే మీరు తొందరగా అడగండి మీకేం కావాలో అని అడిగినప్పుడు, సందేహాలందరూ నివృత్తి చేసుకున్నారంటండి. ఎవరికుండే సందేహాలు వాళ్ళు. అప్పుడు అందరికంటే సన్నిహితులైన ఇద్దరు శిష్యులు ఆయన దగ్గరకొచ్చారంటండి. వచ్చి మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే మీరు త్వరలో శరీర త్యాగం చేసి సంకల్పించినట్లు తోస్తుంది. అంత త్వర అంత త్వరగా మీ జీవితం అయిపోతే ఎలాగా అన్నారంటండి దగ్గర శిష్యులు, ఇద్దరు శిష్యులు. అప్పుడు గురువుగారంటండి, నా జీవితం అయిపోయింది. ఇతరులను కొత్తగా హృదయ పరివర్తన చెందించడం కోసం చేయాల్సిన కార్యక్రమం అంతా పూర్తయింది. అంటే నా డిజైన్ ఇక్కడితో అయిపోయింది. నా లైఫ్ అయిపోతుంది ఇక్కడ ఇంకా. నా పని అయిపోయింది. ఇక్కడ నేను చేయాల్సిన పనంతా అయిపోయింది. ఆహ్, పక్కన వాళ్ళ హృదయ పరివర్తన ఆళ్ళలో మారడం, పరివర్తన అంటే హృదయపూర్వకంగా మారడం కోసం చేయాల్సిన కార్యక్రమం నేనేదైతే చేయాలని డిజైన్ చేసుకొచ్చానో అదంతా పూర్తయిపోయింది. నేను ఇలా జన్మించడం జరిగింది కనుక మరణించడం కూడా తప్పదు అన్నారు. తర్వాత కొద్ది కాలానికి ఆయన సుస్థి చేసినట్టు కనిపించారంటండి. ఆహ్, అప్పుడు ఆయన సన్నిహితులైన శిష్యులు ఒకళ్ళంటండి ఈయనకి మేలు కలగాలని, ఆరోగ్యం చేకూరాలని పూజలు, నమస్కారాలు, క్రతువులు చేయడానికి ఉపక్రమించారంటండి. ఆయన కొంచెం సుస్థిగా కనిపించారంటండి. సుస్థిగా కనిపించేసరికి ఆ శిష్యుడు భయపడి వెంటనే పూజలు, క్రతువులు అవన్నీ చేయడానికి మ ఆహ్, చేయాలా అని అనుకున్నారంటండి. అనుకునేసరికి గురువుగారిని వైద్యం చేయించాలి. గురువుగారికి వైద్యం చేయించాలి అని అనుకున్నారంటండి. సుస్థి చేసింది కదా! మిగిలింది రేపు చెప్పుకుందామండి. థాంక్ యూ సో మచ్ అండి.